మీ అందరూ కూడా మండల నాయకత్వం బలంగా ఉంది. ఆ మండల నాయకత్వం మీద పెట్టుకునే నమ్మకం ఖచ్చితంగా మీరందరూ కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నా. రెండవది, అందరూ కష్టపడ్డారు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నర్వ మండలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అగ్రస్థానాన్ని పనిచేసింది అనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీ అందరితో కోరుతా ఉన్నా, చెన్నై సాగర్ కానీ, జగదవిరెడ్డిన కానీ, మా జగనన్న కానీ, రవీణ కానీ, మా కృష్ణన్న కానీ, మా పోలీస్ చంద్రశేఖర్ కానీ, మా మిగతా అందరూ శరణపన కానీ, రాయగూడ ఆనందబాబు గారు కానీ, సుదర్శన కానీ, మిగతా అందరూ కూడా ప్రతి రాజుడైన కానీ, మా వందకోట సహకారు కానీ, పెద్దలు ఈ విధంగా నాకు తెలిసి ఏ మండలంలో కానీ లేకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంతమంది నాయకుల ఆలోచన విధానం ఒకే పార్టీలో ఒకే చెత్తి కింద సమన్యాయంగా అందరినీ కలుపుకుపోయే విధానం నేను ఎక్కడ చూడలే. నేను కూడా ఈ మధ్య రాష్ట్రవాళ్ళు తిరుగుతా ఉన్నా. మనందరి చూపంతా ఒక్కటే, నర్వ బాగా కావాలి. ఆ రోజుకి ఈ రోజు కొట్లాడినా చేసినా ఏమన్నా కూడా ఏమంటున్నా నర్వ బలమైన నాయకత్వం ఉంది. నర్వ మండలం రాబోయే రోజుల్లో రూపురేఖలు మార్చుకుంటుంది. నర్వ మండలంలో ప్రతి ఊరికి డాంబర్ రోడ్ వేసే బాధ్యత నేను తీసుకుంటా. అట్ ద సేమ్ టైం నాగడిపల్లి కానీ, ఉంద్యాలకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మా అన్న జక్కనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, జంగమిడిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇంకా ఏమైనా ఇంకా 10 సంవత్సరాలకు ఏమి కావాలో మనం ప్లాన్ అప్ చేస్తా ఉన్నాం. ఇంకా అన్ని విషయాలు మాటికి దాని జోలికి పోవద్దు. ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా మనం ఖచ్చితంగా పేమెంట్స్ కూడా ఇప్పించినాం. ఇంకా మండల నాయకత్వం పెద్దరికం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు బాగా కావాలి, ఊర్లు బాగా కావాలి, పేద మందికి ఇండ్లు కట్టించేయాలి. నరొక 480 ఇండ్లు ఇచ్చినాం. ఎంత 480. మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను మళ్ళీ మాటిస్తా ఉన్నా, 480 ఇండ్లలో 480 ఇండ్లు కంప్లీట్ చేయండి. ఆ పైసలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. త్వరగతిగా పూర్తి చేయండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఖచ్చితంగా నర్వకు తీసుకొని వస్తా. కంపల్సరీ గృహప్రవేశం తీసుకొని వస్తా. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇంకా నర్వ మండలం ఇంకా 400 నుంచి 500 ఇండ్లు అవసరం ఉంది. ఈ ఫస్ట్ లిస్ట్ లో ఏవైతే ఇండ్లు వచ్చినాయో పేద మందికి, ఆ ఇండ్లు కంప్లీట్ అయ్యి కంప్లీట్ సర్టిఫికేట్ పెడితేనే కానీ సెకండ్ లిస్ట్ వచ్చే పరిస్థితి లేదు. అంటే మనకు ఇంకా అక్కడక్కడ కొంత మిస్ అయిపోయి ఎక్కువ ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది పేదోళ్ళు మిగిలిపోయినారు కదా, వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలంటే ముందు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటిదాకా గ్రౌండింగ్ కాలేదు. ఇంకా నర్వల గ్రౌండింగ్ కాలేదు. నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. మన పొంగులేటి నేను ఎక్కడ పోయినా, అక్కడికి వనపర్తి పోయినా, సేమ్ టైం గద్వాల పోయినా, దేవరకద్ర పోయినా, షాద్నగర్ పోయినా, వాళ్ళు ఇండ్ల బిల్లులు తీసుకుంటే మరి నా నర్వ నా మక్తలు ఎందుకు ఇండ్ల బిల్లులు తీసుకుంటలేదు, ఎందుకు జాప్యం ఉంది అనే విషయంలో ఈరోజు నేను మీటింగ్ పెట్టినా. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరూ వచ్చి బలం ఇంకా చేరింది కాబట్టి ఈ బలం లోకల్ బాడీస్ లో కూడా ఏ ఒక్క ఊరు కూడా మిస్ కారాదు. అన్ని ఊర్లలో సర్పంచులు, అన్ని ఊర్లలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, పిఎస్సిఎస్ అన్ని కూడా మీదికెంచి కింది వరకు మీ మంత్రి ఉంటాడు, మీ ఊడు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఉన్నాడు. మన తన బలమైన నాయకత్వం ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ బలాన్ని సంస్థాగతంగా కూడా, అంటే లోకల్ బాడీస్ లో కూడా సర్పంచ్ కానుంచి కౌన్సిలర్ కానుంచి మీరంతా గెలిచి ఖచ్చితంగా మీ హయాంలో, ఎందుకు చెప్తున్నామంటే మీరు సర్పంచ్ గెలిచినటువంటి మీ హయాంలో, ఒక వార్డు కౌన్సిలర్ హయాంలో మీ ఊరు బాగుపడ్డప్పుడు మీకు లీడర్షిప్ వస్తుంది. మీరు లీడర్షిప్ గట్టికుంటేనే మండల నాయకత్వం గట్టికుంటది, వాళ్ళు గట్టికుంటేనే పార్టీ గట్టికుంటది అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతూ, ఒక 2 నెలలు మీరు ఖచ్చితంగా కష్టపడి పనిచేయండి. మిగతా 3 సంవత్సరాలు ఓన్లీ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ చేద్దాం. మనం ఖచ్చితంగా నర్వకు సంబంధించి మళ్ళా చెప్తున్నా ఎవరు ఊహించని విధంగా మండలాన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా. అవి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకో మనం మీటింగ్ పెట్టినా. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరూ వచ్చి బలం ఇంకా చేరింది కాబట్టి ఈ బలం లోకల్ బాడీస్ లో కూడా
ఏ ఒక్క ఊరు కూడా మిస్ కారాదు. అన్ని ఊర్లలో సర్పంచులు, అన్ని ఊర్లలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, పిఎస్సిఎస్ అన్ని కూడా మీదికెంచి కింది వరకు మీ మంత్రి ఉంటాడు, మీ ఊడు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఉన్నాడు. మన తన బలమైన నాయకత్వం ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ బలాన్ని సంస్థాగతంగా కూడా అంటే లోకల్ బాడీస్ లో కూడా సర్పంచ్ కానుంచి కౌన్సిలర్ కానుంచి మీరంతా గెలిచి ఖచ్చితంగా మీ హయాంలో, ఎందుకు చెప్తున్నామంటే మీరు సర్పంచ్ గెలిచినటువంటి మీ హయాంలో, ఒక వార్డు కౌన్సిలర్ హయాంలో మీ ఊరు బాగుపడ్డప్పుడు మీకు లీడర్షిప్ వస్తుంది. మీరు లీడర్షిప్ గట్టికుంటేనే మండలాయకత్వం గట్టికుంటది, వాళ్ళు గట్టికుంటేనే పార్టీ గట్టికుంటది అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతూ ఒక 2 నెలలు మీరు ఖచ్చితంగా కష్టపడి పనిచేయండి. మిగతా 3 సంవత్సరాలు ఓన్లీ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ చేద్దాం. మనం ఖచ్చితంగా నర్వకు సంబంధించి మళ్ళా చెప్తున్నా ఎవరు ఊహించని విధంగా మండలాన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా. అవి లిఫ్టిగేషన్ స్కీమ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకో మనం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.